లాస్ట్ మంత్ మేము హ్యూస్టన్‌కెళ్ళాము. వెళ్ళినప్పుడు నాసా స్పేస్ సెంటర్‌కెళ్ళామనమాట. అక్కడ నాసా స్పేస్ సెంటర్‌లోని మనం మీకు క్యూరియాసిటీ ఉన్న ఏ క్వెషన్స్ అయినా మనం అడగొచ్చు. అడిగి అక్కడొక వాల్ ఉంటది. అక్కడ స్టిక్ చేయొచ్చనమాట. సో, మా ఆయన అది చూసి వెళ్ళి ఏదో క్వెషన్ రాసి అక్కడ స్టిక్ చేస్తున్నారు. సో, మా ఆయన క్వెషన్ రాస్తున్నప్పుడు నా మైండ్‌లో ఒక థాట్ వచ్చిందనమాట. చిన్నప్పుడు మనం అసలు ఏం క్వెషన్స్ అడిగేవారం స్పేస్ రిలేటెడ్‌గా లేదంటే స్పేస్ అంటే అప్పట్లో మనకు ఆకాశమే గదా! ఇప్పుడు స్పేస్ వాటెవర్. సో, ఆకాశం జూసినప్పుడు నేనెప్పుడు రిపీటెడ్‌గా తరచుగా ఒకటే క్వెషన్ అడుగుతూ ఉండేదాన్ని. అదేంటంటే ఏరోప్లేన్‌కి రంగులెలా వేస్తారని. మీరెవరన్నా అడిగారా అలాగా మీ అమ్మ నాన్నలని? అప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, ఏరోప్లేన్ ఆకాశంలో పైకి ఎగురుతుంది కదా! అప్పుడు చిన్నదిగా అయిపోతుంది. అప్పుడెళ్లి వాళ్ళు రంగులేసేవాళ్ళు అని జెప్పేదనమాట. సో, అలాగా మా ఆయన క్వెషన్స్ రాస్తుంటే నాకు ఆ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ అంతా ఒకసారి మెమరైజ్ అయిందనమాట. సరే మొత్తానికి మా ఆయనయితే అక్కడ క్వెషన్ ఏదో రాసారు. నేనెళ్లి అడిగాననమాట. ఏం రాసారు ఏంటి అని అడిగితే, ఆయన అది $1,000,000 క్వెషన్. నేను చెప్పను. అది చాలా సీక్రెట్ అన్నారు. సరే ఓకేలే అని అనుకున్నాననమాట. సో, ఫైనల్లీ అక్కడికెళ్ళినప్పుడు మాత్రం నా చిన్నప్పటి కొన్ని కొన్ని చిట్టి చిట్టి మెమరీస్ అలాగా ఫ్లాష్ బ్యాక్ అయ్యాయన్నమాట. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడ కొంతమంది తాతగారులు వాళ్ళు ఉండి, పక్కన వాళ్ళు ఏం క్వెషన్స్ రాసారని కూడా చూస్తున్నారు తెలుసా? క్యూరియాసిటీతో. అంటే పక్కన కాపీ కొడుతున్నారనమాట. ఇన్ ఎ ఫన్ వేలో. యాహ్! అలాగా కొంతమంది తాతలు, బామ్మలు చూస్తున్నారనమాట అక్కడ. పక్కన వాళ్ళు ఏం క్వెషన్ రాసారా అని. అది. హ్మ్. ఆ! ఇక్కడ ఇంకొక కార్నర్ దగ్గర ఏం జరుగుతోందంటే, ఆహ్, మనం స్పేస్‌కి ట్రిప్ చేసామనుకోండి, స్పేస్‌కెళ్ళామనుకోండి, మీరు స్పేస్‌లోకి ఏం తీసుకొచ్చుకుంటారు? అనేసి గూడా ఒక కార్నర్ ఉందనమాట. మీకు ఏమనిపిస్తే అది రాసి మనం ఆ వాల్‌కి స్టిక్ చేయొచ్చు. ఇదివరకు రమేష్ చేశారు గదా! అక్కడ లైక్ ఆస్ట్రోనాట్స్‌ని గావచ్చు, స్పేస్ రిలేటెడ్ మీకు ఏ క్వెషన్ ఉంటే ఆ క్వెషన్ రాసి వాల్ దగ్గర అంటించాం గదా! అలాగనే ఇక్కడ ఇంకొక కార్నర్‌లో మీరు ఒకవేళ స్పేస్‌కి గనక ట్రిప్ చేస్తే మీరు ఏం తెచ్చుకుంటారు స్పేస్‌లోకి అననమాట. సో, వాళ్ళ నాన్నగారు ఇందాక క్వెషన్స్ రాసి స్టిక్ చేశారు గదా! వాల్‌కి. సో, ఇక మా పిల్లగారు గూడా మొదలుపెట్టారనమాట. వాళ్ళ నాన్న ఏం చేస్తే ఈవిడ గారు అది చేసేయాలి ఫస్ట్. సో, అది మా పిల్ల ఆ పని జేస్తుంది.